హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. చూడండి, ఇస్కాన్ టెంపుల్ అంటే తెలుసు కదా మీకు, కృష్ణుడి గుడి అనమాట. ఇది కోటి దగ్గర ఉంటుంది. మీరు మెట్రో కూడా వెళ్ళచ్చు. అంటే కోటికి అబిడ్స్కి మధ్యలో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ఉంది. అక్కడ మేము కాలు కడుక్కొని లోపలికి స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో నామాలు పెట్టుకోవడానికి ఉంటుందండి. చాలా అంటే ఎవరికి వాళ్ళే పెట్టుకోవచ్చు. 2 రకాల షేప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా ఒకటే ఇనుపది ఒకటి ఉండిద్ది కానీ బొట్టు పెట్టుకునేది, అట్లానే చెక్కది కూడా ఒకటి ఉండిద్ది. మేమైతే ఇది పెట్టుకున్నాము. అది సరిగ్గా పడట్లేదు అని చెప్పేసి. ఇక్కడ మీకు వినిపిస్తుందా సౌండ్లు? కృష్ణుడికి భజన చేస్తున్నారు, ఆ పాటలు కూడా పాడుతున్నారు. సో ఇక్కడ భగవద్గీతలు అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి తీసుకున్నాము. 300 అట. ఇంకా మేమైతే బేరం ఏం అడగలేదు. ఇంకా టెంపుల్లో ఇంక మేము ఏం అడుగుతామనేసి తీసేసుకున్నాము. అంటే అన్ని భాషల్లో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషల్లో ఉంటాయి. ఇంకా తెలుగు అయితే తీసుకుందాం. ఎప్పటి నుండో తీసుకుందామని మా పాప అంటుంది, కానీ తీసుకోవడానికి టైం కుదరలేదు. అంటే కృష్ణుడి గుడిలోనే తీసుకోవాలనేసి అలా తీసేసుకున్నాం అనమాట. లోపలికి రాగానే డోర్లన్నీ తీసే ఉన్నాయి కదండి కృష్ణుడికి. అయితే మేము బొట్టు పెట్టుకుని ఇలా తిరిగే లోపే మూసేశారు. అంటే 6:30కి డోర్లు క్లోజ్ చేసేసి 7 o'clockకి ఓపెన్ చేశారు. అంతలోపు మనం ఏం చేద్దామని చెప్పి ప్రసాదం తీసుకున్నాం. ఈ ప్రసాదం వచ్చి సాంబార్ రైస్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అయితే పొంగల్ కూడా పెట్టారు. అదైతే వేడి వేడి కాలిపోతుంది అనమాట. అది కూడా తీసుకున్నాము. ఇంకా ప్రశాంతంగా ఉందండి. ఎందుకో టెంపుల్లో ఇక్కడ ఎందుకో కానీ పాజిటివ్ ఎనర్జీ అనమాట. చాలా ప్రశాంతంగా, వేరే ఆలోచనలు ఏమీ రాకుండా ఎంత ప్రశాంతంగా ఉందనండి టెంపుల్లో అయితే. చూస్తుంటే చుట్టూరా అసలుకి కృష్ణుడు అంటే పుట్టిన దగ్గర నుండి, ఆయన యుద్ధం చేసిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి అక్కడంతా చూపిస్తా చాలా బాగుంది. అక్కడంతా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అయితే లేరు, హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు అలా ఉన్నారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనమే అంటే మనకంటే పిక్చర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. వీడియోస్, ఫొటోస్ అందరు అసలు ఏమీ అనట్లేదండి. టెంపుల్లో అయితే కొంతమంది మీరు లోపల ఫొటోస్ తీసుకోవద్దు, వీడియో తీసుకోవద్దు అని అంటారు కదా. ఇక్కడైతే అసలు అలాంటివన్నీ ఏం లేవు. అందరూ కృష్ణుడిని మంచిగా దర్శనం చేసుకొని ఫొటోస్, వీడియోస్, మళ్ళీ రీల్స్ అన్నీ చేసుకుంటున్నారు. హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఫ్యామిలీతో అయితే ప్రశాంతంగా రావచ్చు. ఇక్కడ అయితే చూడండి, బుక్స్ అన్ని రకాల లాంగ్వేజెస్ అనమాట. కృష్ణుడు పుట్టిన దగ్గర నుండి యుద్ధాలు గురించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఆయన గురించే మొత్తము. మీకు ఏ బుక్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇక్కడ తీసుకోవచ్చు. చాలా నచ్చిద్దండి, చాలా బాగుంది. నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో. మీరు కూడా విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉండి కూడా చాలామంది కొన్ని ప్లేసులు వెళ్ళరు. ఇప్పుడు హాలిడేసే వస్తాయి కదా పిల్లలకి, ప్రశాంతంగా వెళ్ళి చూపించండి. మీకు కూడా అసలు చాలా బాగుంది. ఈ స్టోర్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. పూజా స్టోర్ అనమాట ఇది. పూజా సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మాలల దగ్గర నుండి పర్సులు, ఇంకా ఫ్రేమ్స్, కృష్ణుడు ఫ్రేమ్స్ కూడా చూడండి. ఇక్కడ ఉన్న సోప్స్ న్యాచురల్గా తయారు చేసినవండి. గంధము, ఇంకా వేపాకు అన్నిటితో తయారు చేసినవి. చాలా బాగుంటాయి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ బొట్టు ఉంటుంది కదండి. ఇప్పుడు కృష్ణుడికి బొట్టు పెట్టుకున్నాం కదా, అవి ముద్దర్లు అండ్ గంధం కూడా తడిది పొడిది 2 ఉన్నాయి. ఇక్కడ ఫ్రేమ్స్ చూసారా ఎంత బాగున్నాయి. ఈ పర్సులు ఏంటోనండి అందరు వేసుకొని తిరుగుతున్నారు. నాకైతే అర్థం కాలే సరిగ్గా. అంటే జిప్ ఉంది, మళ్ళీ జిప్పు పక్కనే ఓపెన్ ఉంది. ఇంకా నేనైతే తీసుకోలేదు. చూసారా ఇక్కడ కృష్ణుడు ఫ్రేమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. యశోదాదేవి ఒళ్ళో కూర్చొని కృష్ణుడు మళ్ళీ ఆయనను పట్టుకోబోతున్నట్టు అలాగా. మళ్ళీ ఇక్కడ చూసారా డ్యూప్ స్టిక్స్ మంచి స్మెల్ వస్తున్నాయండి గంధంవి. ఆ బాక్స్ ఒకటి వచ్చి 100 రూపీస్. గంధము, బొట్టు, కుంకుమ, ఇంకా ధూప్ స్టిక్లు, అగరబత్తులు అన్నీ ఉన్నాయండి. చూసారా అక్కడ రోజ్ వాటర్తో సహా ప్రతిదీ ఉంది. ఇతనికైతే మస్తు పొగరుందండి. చూసారా అతను మనం వేరే ఒక ఆమెను అంటున్నాడు, పక్కకెళ్ళండి అని మాట్లాడుతున్నాడు. జాబ్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఎందుకు అలాగా ఎదుటి వాళ్ళకి గౌరవం లేకుండా మాట్లాడతారు. ఇంకా చివరి ఘట్టానికి వచ్చేసామండి. ఇంకా కృష్ణుడిని అయితే ఇంకా ఓపెన్ చేశారు. ఇక్కడ డోర్స్ అయితే చూడండి, అలా డోర్లు తీస్తుంటే ఎంత బాగున్నారోనండి.
చూడండి, కనులారా చూడండి. ఆయన 2 కళ్ళు మనకు సరిపోవు అనమాట ఆయనను చూడడానికి. చాలా అంటే ఎంతమంది మనమే అంటే మనకంటే పిచ్చోళ్ళు అన్నట్టు చూసారా, ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు. నాకైతే చాలా బాగుంది. ఇంకా ఆయనకి ధూప్ స్టిక్లు, మళ్ళీ ఇంకా దీపాలు, ఆయనకి వెన్న అవన్నీ ఆయనకి చూపిస్తున్నారు. నాకైతే ఎంత బాగా నచ్చాడోనండి కృష్ణుడు. ఎప్పటి నుండో వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు, వెళ్ళలేకపోయాము. చిన్ని కృష్ణయ్యని, రాధాకృష్ణుని చూడండి, కనులారా చూడండి. అలాగే కళ్ళారకుండా ప్రతి ఒక్కరు అక్కడే ఉండి ఇంకా పాటలు పాడుతూ ఆయన ధ్యాసలోనే ఉండిపోయారండి. వేరే ధ్యాస అనేది ఉండదండి. అక్కడంతా భజనలు చేసుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, వీడియోస్ తీసుకుంటా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా ప్రశాంతంగా ఉండేది. అన్నీ ఎప్పుడు ఉండే సమస్యలే కదండి. ఇక్కడ అందరికీ హారతి ఇస్తున్నారు, హారతి తీసేసుకున్నాం. మా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.